నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాంక్షం జరుగుగాను శ్రీమతి జయశ్రీ గారు, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రారావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా విరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మహస్సు లక్ష్యంగా 65 మంది నిరాశౌద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీమతి జయశ్రీ గారి, శ్రీమతి రమా కళ్యాణి గారి, శ్రీమతి శ్రీలక్ష్మి గారి, శ్రీ ప్రభాకర్ గారి మాతృమూర్తి గారైన కీర్తిశేషులు శ్రీమతి మాధవరపు పద్మావతి గారి సంవత్సరం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఆషాఢ మాస బహుళ త్రయోదశి రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు శ్రీమతి రమా కళ్యాణి గారిచే ఉదయం టిఫిన్ అన్నదానం మరియు శ్రీమతి జయశ్రీ గారిచే మధ్యాహ్నం లంచ్తో అన్నగంశం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి మాధవరపు పద్మావతి గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి తెలుపుతూ అలాగే కీర్తిశేషులు శ్రీ మాధవరపు రంగనాయకులు గారు కూడా నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి మాధవరపు పద్మావతి గారికి వారి సంవత్సర సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఆషాఢ మాస బహుళ త్రయోదశి సందర్భంగా వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి నుంచి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులు అర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గభాగం చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీ విఎస్ఆర్వి కృష్ణారావు గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీ చంద్రారావు గారికి, శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, శ్రీ ఎం ప్రభాకర్ గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసాదించాలని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జయశ్రీ గారికి, శ్రీమతి రమా కళ్యాణి గారికి, శ్రీమతి పద్మకుమారి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు దుర్గాదేవి దివెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్దవి కొరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు కుశలమ్మ గారికి పాదాభివందనం చేస్తే కల 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తే తను 100 మంది 1000 మందితో చేపిస్తున్న వెంకటేశ్వర మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి జయశ్రీ గారు, శ్రీ విఎస్ఆర్ కృష్ణారావు గారు, శ్రీమతి రమా కళ్యాణి గారు, శ్రీ చంద్రారావు గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు మనం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే బెండకాయ ఫ్రై, అలాగే రైస్, అలాగే ఆలూ కర్రీ, అలాగే పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ సుఖీభవ.